అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పెసరపప్పు సేమియా పాయసం అండి. ఇప్పుడు ఇది కార్తీక మాసం కదా, ముందుగా ఒక గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు హెల్త్కి చాలా మంచిదండి, చలవ చేస్తుంది. ఇప్పుడు ఉపవాసాలు అవి ఉండే వాళ్ళకి ఇవి చేసుకోవచ్చు. ఒక గ్లాసు సేమియా తీసుకున్నానండి. సేమియాతో కూడా రకరకాలుగా చేసుకోవచ్చండి. ఈ పెసరపప్పు సేమియా పాయసం చాలా బాగుంటుంది. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం తింటారు కదండి కొందరు, ఉపవాసం ఉన్నవాళ్ళు కార్తీక మాసం నెల అంతా కూడా. అలాంటప్పుడు దేవునికి నైవేద్యంగా సాయంత్రం ఏదో ఒక తీపి పదార్థం చేసుకుంటారు. అలాంటప్పుడు ఈ సేమియా పెసరపప్పు కూడా మంచిదేనండి హెల్త్కి. అలాగే మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. మా బాబు కొంచెం స్వీట్ తక్కువే తింటాడండి. లేదంటే కనుక తినేవాళ్ళు 1.5 వేసుకోవచ్చు. ఈ ముందుగా పెసరపప్పుని ఫ్రై చేసి దోరగా ఉట్టిగానేనండి, నెయ్యి అది అవసరం లేదు, కడిగి దానికి సరిపడా వాటర్ పోసుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. ఇలా పొంగు వచ్చినప్పుడు పైన తెల్లగా తెట్టెల్లే వస్తుంది కదండి, అది తీసేయాలి. అది పైచ్చు ఉందంటారు పప్పు ఉడికేటప్పుడు కూడాను. మామూలుగా అది తీసేసి తర్వాత మెత్తగా ఉడికించుకోవాలండి. కొంచెం పొలుగ్గా తినాలనుకుంటే కొంచెం మామూలుగా ఉడికిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న సేమియా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉడికింది కదా, ఇలా ఉడికిన తర్వాత మనం చేత్తో చూస్తే తెలుస్తుందండి కొంచెం మెత్తగా అయిన తర్వాత. దీనిలో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెయ్యిలో ఫ్రై చేశానండి సేమియా. ఇప్పుడు ఉడికించుకున్న పెసరపప్పులో వేసుకోవాలి. కొంచెం దోరగానే ఉండాలి, సేమియా చక్కగా ఉంటుందండి పొలుగ్గాను. ఇది అప్పుడప్పుడు చేసుకోవచ్చు, పిల్లలకి కూడా చేసి పెట్టొచ్చండి. పెసరపప్పు సేమియా కూడా చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు ఇలా ఉడికించి రెండు కూడా కలుపుకోవాలండి. ఈ సేమియా కూడా ఫ్రై చేసి పెట్టుకున్నదే కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. ఆ వాటర్ సరిపోతుందండి. తర్వాత దీనికి మనం సరిపడా పాలు పోసుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత సేమియా ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి. మనకి కొంచెం పలచగా కావాలనుకుంటే ఎక్కువ పోసుకోవాలండి. ఇప్పుడు తగినన్ని పోస్తున్నాను. ఒకసారి 2 సార్లు చూడాలండి, చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత పోస్తే పాలు మనకి ఎన్ని కావాలో అంత సరిపోతుంది. నేనైతే 1.5 గ్లాస్ పోసాను కొలత ప్రకారమేను. లేదంటే పాలు లేకుండా కూడా చేసుకోవచ్చండి ఈ పెసరపప్పు సేమియా. ఇప్పుడు చక్కెర బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు చక్కెర వేస్తున్నానండి. ఇంకా పాలు కొంచెం పోస్తే ఇంకా కొంచెం తెల్లగా వస్తుంది ఈ పెసరపప్పు ఇది కదా. ఇప్పుడు దీనికి తగినంత చక్కెర వేస్తున్నానండి. నేనైతే గ్లాసే వేస్తున్నాను. లేదంటే కనుక 1.5 పడుతుంది. పెసరపప్పు ఇది కూడా స్వీట్ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి 2 ఇలాచీ వేస్తున్నాను. మనము స్వీట్ చేసేటప్పుడు ఇలాచీ లేనిదే స్వీట్ బాగోదండి. స్మెల్ చాలా బాగుంటుంది ఇలాచీ వేయటం మూలంగా. అంతా అయిపోయినాక కూడా కూరల్లో ఉప్పు ఎలాగో స్వీట్కి ఇలాచీ అలాగండి. ఇప్పుడు అయిపోయిందండి. దీనిలో 1 స్పూను నెయ్యి, ఎందుకంటే సేమియా వేయించుకోవటానికి కూడా నెయ్యి వాడాం కదండి. దీనిలో అయిపోయిన తర్వాత 1 స్పూన్ వేస్తే చాలా బాగుంటుందండి టేస్టు. నెయ్యి చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి పెసరపప్పు సేమియా పాయసం. చివరిగా బాదం కిస్మిస్ నెయ్యిలో ఫ్రై చేసి గార్నిషింగ్ చేసుకున్నానండి. జీడిపప్పు. అయిపోయిందండి పెసరపప్పు సేమియా పాయసం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.